సేవకుల్ని గౌరవించండి, సేవకుల్ని మర్యాదించండి, సేవకుల్ని ప్రేమించండి లేదని చెప్పట్లా. కానీ సేవకుని దేవుని చేసేవద్దు. మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ ఇంకా మళ్ళీ దేవుడి గురించి చెప్తున్నావు ఏంటి బ్రదర్ అని మీరు అడగచ్చు. మళ్ళీ ఈ రోజుల్లో చాలామంది మనకు తోడుగా ఉంటామని చెప్పి, మనతో మన అన్న ఉంటామని చెప్పి, లైఫ్ లాంగ్ మనతో ఉంటామని చెప్పి చాలామంది మన లైఫ్లోకి వస్తుంటారు. జీవితం అనే ఈ ప్రయాణంలో చాలామంది మనతో నడుస్తామని చెప్పి మనకు మాటిస్తారు. కానీ ఎవరు మనతో చివరి వరకు ఉండరు. లోలీనెస్, ఒంటరితనం. ఇంకా ఒంటరితనం ఎందుకు వస్తుంది భయం నేను అడగచ్చు. గుర్తుపెట్టుకో, మనల్ని మనమే మోటివ్ చేసుకోవాలి. మనమే మోటివ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప మనకి ఎవరు సహాయం చేయరు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వీలైతే పరిగెట్టు, పాక్కుంటూ వెళ్ళని. ఆదాము ఒంటరిగా ఉండకూడదనే ఉద్దేశంతో హవ్వాని తయారు చేసి తనని ఇచ్చాడనమాట తోడుగా.